దేవాలయాల కూల్చివేత వ్యవహారంపై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిన తరుణంలో ఆందోళనలు మరింత ఉధృతం కాకుండా చేసే చర్యలో భాగంగా సీఎం ధర్మ పరిరక్షణ వేదిక నేతలతో చర్చించారు. దేవాలయాలను పునర్నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు అధికారుల చర్యలపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో హిందూ పరిరక్షణ వేదిక విజయవాడ పాతబస్తీ కెనాల్ రోడ్లో బహిరంగ సభ నిర్వహించింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా హిందువులకు అన్యాయం జరిగింది. 27 మంది పూజారులు వారి భార్య పిల్లలు దేవాలయాలు కోల్పోయి అన్ని వారికే చెందుతాయి. మనకేం చందాం మంచికి పాల్పడేందుకు భగవంతుడు మనకి మంచి ఈరోజు సమస్యని దీన్ని రాయండి, సమాధానం అడగండి. గొడవ చేయబోయే సభ జరగని దేవాలయాల కూల్చివేత వ్యవహారంపై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ప్రతినిధులకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్దం ముదురుతోంది. రాజధాని నిర్మాణానికి సహకరించకపోగా గుళ్లు గోపురాల పేరిట అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు కేసినేని. దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ ప్రతినిధులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పీఠాధిపతులను అనే స్థాయి కేసినేనికి లేదని కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఎక్కడో నర్సాపురంలో ఉండాల్సినటువంటి ఎంపీ ఇక్కడికి వచ్చి విజయవాడ డెవలప్మెంట్కి జాయిన్ మాడేదేంటి మా తెలీదా? విజయవాడ డెవలప్ చేసుకోవడం ఒక 60 ఏళ్లు కుగ్రామంగా మిగిలిపోయింది విజయవాడ. దాన్ని మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఈ దేశంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్లే హక్కు ఉంది. ఆ పార్లమెంట్ లో మాట్లాడే హక్కు వారికి ఉంది. ఈయన ఆ కనీసమైన పార్లమెంట్ పరిజ్ఞానం కూడా తెలియని ఒక ఎంపీ గారు దొరకడం మన దరిద్రంగా మనం భావించుకోవాలి. ముఖ్యమంత్రి గారు అయితే అన్ని మతాల ధర్మాలని కూడా రక్షించేటువంటి వ్యక్తి అయినా దాన్ని తీసుకెళ్లి హిందూ మత పరిరక్షణ సమితి అనే ఒకడు, దొంగ స్వామిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఒకళ్ళు, విజయవాడలో అప్పుల పాలైపోయి అందరికి ఎగ్గొట్టి వెళ్ళి ఎక్కడో ఆశ్రమం పెట్టుకుని ఆ స్వాములు తీసుకొచ్చి వీళ్ళ పెద్ద పీఠాధిపతుల్లాగా ఇక్కడ చిత్రీకరించడం. దొంగ స్వామినో దొరస్వాముల తర్వాత విషయం. మా విజయేశ్వర స్వామి దేవాలయాన్ని, మా గణపతి దేవాలయాన్ని, మా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, మా నవగ్రహ దేవాలయాన్ని ప్రాణానికి తెగించిన మేము కాపాడుకు తీరాం. మేము గెలిచాం, మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఎంపీ గారు ఏమి చెప్పాలో తెలియక, ఏమి సంజాయిషి ఇచ్చుకోవాలో తెలియక తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత దోషం తిరుగుతున్న ఎంపీ గారు మీకు బుద్ధి రావాలని, బుద్ధి తెచ్చుకోవాలని, ప్రజలు బుద్ధి వచ్చేట్టు చేస్తారని మరొక్కసారి మా పాతబస్తీ వీధిలో తిరిగి చూడండి. మీకు దమ్ముంటే చూస్తా ఏ విధంగా అని చెప్పేసి సభాముఖంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. బెజవాడలో ఆలయాల రాజకీయాల్లో స్వామీజీలు కూడా ఎంటర్ అయ్యారు. గుడుల కూల్చివేత అంశంపై ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన స్వామీజీలు బహిరంగ సభ పెట్టి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సర్కారు ఇలాగే మొండిగా వ్యవహరిస్తే సర్కారుకు గండం తప్పదని హెచ్చరించారు. నిన్న తమపై విమర్శనాస్త్రాలు గుప్పించిన ఎంపీ కేసినేని నానిని టార్గెట్ చేసుకున్న స్వామీజీలు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు మన కోట్లాది మంది హిందువులు గుండెలు బద్దలయ్యాయి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచారు. ఈ రోజు మనం అడుగుతున్నాం సవినయంగా మన మంత్రుల్ని, మన వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఒక మసీదు తొలగించడానికి 4 నెలల సమయం ఇచ్చారు. అదే మా హిందూ దేవాలయానికి 4 రోజులైనా గడువు మీరు ఇవ్వగలిగారా? 4 రోజులు కూడా మీరు ఇవ్వలేదు. ఈ రోజు ఒక మసీదు తొలగిస్తే 64 లక్షల రూపాయల కాంపెన్సేషన్ వెంటనే మీరు ఇచ్చారు. ఆ పక్కనే ఉన్నటువంటి మా దేవాలయానికి ₹1 ఇచ్చారని మా హిందువులు గుండెలు పగులుతూ ఉన్నాయి. ఈ రోజు మనం ఎవరికి కూడా మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన పాలకులు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజు కడుపే చింపుకుంటే కాలు మీద పడేటట్లుగా మీరే ఈ విధంగా ప్రవర్తిస్తే ఈ స్వామీజీలు గాని, హిందువులు గాని ఎవరితో బాధ చెప్పుకుంటారని ఒక్కసారి వారి మరణం వినిపించమని మన బాధను చెప్తున్నాం తప్ప ఎవరికి మనం వ్యతిరేకం కాదు. ఈ రోజు మనం బాధపడేది ఏమిటంటే ఈ రోజు ఇక్కడ స్థానిక ఎంపీ గారు చాలా మాట్లాడారు. ఈ రోజు స్వామీజీని తిట్టారు, దుర్భాషలాడారు. ఇది ఎంతటి బాధాకరం. ఈ రోజు మన అభివృద్ధి కట్టుకుంటామా? మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకి కాదా? మనకు కోరిక లేదా? మన ప్రభుత్వం బాగుండాలి, మన ముఖ్యమంత్రి బాగుండాలి, మన మంత్రులు బాగుండాలని మనం కోరుకోమా? కానీ మీరు చేసినటువంటి నిర్వాహకం ఒక ప్రాణ ప్రతిష్ఠ చేస్తే
5 రోజులు పంచరాత్రాలు, త్రిరాత్రాలు, 3 రాత్రులు, 5 రాత్రులు దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అటువంటి ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాల్ని అర్ధరాత్రి కూడా కూల్చారని మా గుండెలు పగులుతున్నాయి. మా బాధను చెప్తున్నాం. మిమ్మల్ని ఏమి దూషించడం లేదు, మిమ్మల్ని ఏమి మేము వ్యతిరేకించడం లేదు, మా బాధను చెప్తున్నాం. ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఓ మంత్రులారా, మా హిందువులకి మైనార్టీలకు ఇచ్చిన విలువ మాకు ఇవ్వడం లేదా? మైనార్టీలకు ఇచ్చిన విలువ మాకు మెజార్టీ హిందువులకు ఇవ్వరా? ఏం పాపం చేశాం మేము? ఈ రోజు మీరు కావాలి, మీరు ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి హిందువులు కూడా తప్పించాడే. ఈ హిందువులకు ఇచ్చిన గౌరవం ఇదేనా? దేవాలయాలు కూర్చొని ఈ రోజు హిందువుల గుండెలందరూ కూడా పగులుతూ మిమ్మల్ని అడుగుతున్నారు తప్ప మీ మీద ద్వేషం వరకు కూడా లేదు. మా ప్రతాపాన్ని అడుగుతున్నాం, తక్షణమే ఎంపీ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఎంపీ గారు అంటున్నారు, ఆయన దేవాలయాలు వ్యాపారాలు చేసుకుంటే కూల్చేమి అనొచ్చా? ఒక గౌరవ పార్లమెంటు సభ్యులుగా మీరు ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి మీరు వచ్చి నామినేషన్ వేసినప్పుడు మీరు పూజలు చేయలేదా? ఆ రోజు వ్యాపార సంస్థ మీకు కనిపించలేదా? ఈ రోజు వ్యాపార సంస్థగా మీకు కనిపించిందా? గౌరవ పార్లమెంటు సభ్యులు గారు ఈ రోజు అంటున్నారు, ఎవరు వస్తారో చూస్తాం, ఎవరు వస్తారో అడ్డుకుంటాం, ఎవరు రానివ్వండి అంటున్నారు. ఒక పార్లమెంటు సభ్యులుగా మీరు అలా మాట్లాడొచ్చా? హిందూ సమాజాన్ని రెచ్చగొచ్చా? ఈ రోజు హిందూ సమాజం కంగిగోలుగా ఉన్నారు. హిందువులందరూ కూడా తిరగబడితే రానున్న రోజుల్లో ఏమవుతుందో మీకు తెలియదా? కాబట్టి తక్షణమే సాధు పరిషత్తు మా డిమాండ్ ఏమిటంటే మా ప్రథమైనటువంటి మా కోరిక, ఓ గౌరవ గుళ్ల తొలగింపు విషయంలో ప్రభుత్వం ఒక్కో మతానికి ఒక్కో రకంగా చూస్తోందని విమర్శించారు స్వామీజీలు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్న తమకు రాజకీయాలు అంటగొట్టాలని చూస్తున్నారని హెచ్చరించారు. తాము పూజలు చేసి నిర్మించిన ఆలయాలను నిబంధనల పేరుతో ఇష్టారాజ్యంగా కూలగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసలు ప్రపంచంలోనే హిందూ ధర్మాన్ని కూకటి వేళతో పెకలించి వేస్తా ఉన్న స్థితిలో ఉన్నవాళ్లు సరిగ్గా ఒక 6 మాసాల క్రితం మన భారతదేశ ప్రధానమంత్రి సౌదీ అరేబియాకు పోతే 800 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మా సౌదీ అరేబియాలో దేవాలయం కట్టుకోవడానికి మీకు స్థలం ఇస్తున్నాం, తీసుకోమని చెప్పారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాకు పోతే సౌదీ అరేబియాలో దేవాలయం కట్టుకోవడానికి స్థలం ఇస్తారు. ఇక్కడ ఈ పక్కనున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొని పోయి మున్సిపాలిటీలో పారేస్తారు. మైక్ సరి చేయవా? ఈ మైకానికి కూడా ఎవరన్నా ఫోన్ చేశారా? జాగ్రత్త అని తాట తీస్తామని చెప్పారా? నువ్వు మైకు సరిగా పెడితే వాళ్ళు తీస్తావు, పెట్టకపోతే మేము తీస్తాం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఒక 2 నిమిషాలు మీరు గమ్మునుండే అబ్బాయిలు, వాళ్ళు మాట్లాడకుండా నేను చేస్తాను, మీరు ఉండండి. నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి భవన్ యొక్క ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నో ఫ్లై జోన్, రాష్ట్రపతి భవనం పైన ఒక పక్షి ఎగరడానికి లేదు, ఒక జంతువుగానేటువంటిది రావడానికి అవకాశం లేదు. అటువంటి స్థితిలో మంచి రక్షణ కవచం ఉండేటువంటి రాష్ట్రపతి భవనం మీద ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక కోతి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, వెనక భవనం మీద నిలబడింది, కూర్చోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, పక్కన తొట్టి దగ్గరికి వెళ్ళింది, నీళ్లు తాగింది, పైన కూర్చుంది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఆ కోతి వెళ్ళిపోయింది. ఇది ఈ రోజు కూడా ఇంటర్నెట్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోతో సహా వేశారు, మీరు చూడొచ్చు. ఇది ఎవరు దైవభక్తి కలిగి ఉండి దేశాన్ని ఆలయాల తొలగింపు క్రమ పద్ధతిలో జరగలేదని సీఎం ఒప్పుకున్నారని అన్నారు ఏపీ మంత్రి కామినేని. హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన సీఎంతో చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. తొలగించిన ఆలయాలను వేరే ప్రాంతంలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు కామినేని. దయచేసి
దక్షిణముఖ ఆంజనేయ స్వామిని దగ్గర నియరెస్ట్ ప్లేస్లో రీలొకేట్ చేసి మళ్ళీ హాస్పిటల్ దానికి కావాల్సిన గుడి కట్టించి దానికి కావాల్సినవన్నీ చేస్తాం. ప్రభుత్వమే చేస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పారు. గోశాలను కూడా అందరితో మాట్లాడి ఏ రకంగా చేయాలో ఉన్నది ఉంచి మిగిలిన దానికి అన్ని ఎట్లా చేయాలి ఏంటో ప్లాన్ చేసి వాళ్ళతో నిర్వాహకులతో మాట్లాడదాం అన్నారు. జరిగిన దానికి కొంత తీసే విధానం కరెక్ట్గా లేదని ఆయనే ఒప్పుకుని ఇక ముందు అట్లాంటిది జరగదు, ఏది జరిగినా ప్రజలకు చెప్పి శాస్త్రోక్తంగా జరుగుతుంది.